తాళం ఎదరా కొట్టంపేస్తాను. టాలెంట్ ఉండాలి, టాలెంట్. బాబా పొద్దున్నే మనం గౌన్ కొట్టుకొచ్చాం కదా, దాంట్లో ఈ అమ్మాయి ఉంది. మాట మాటగా గుర్తొచ్చుకుని ఆడకు బావా. అయితే కూడా నీ డీటెయిల్స్ ఏంటి చెప్పు. నా పేరు మహేశ్వరి, నేను అనాథని. క్యాష్ ఉందా? లేదండి. మరా మేడం మీద గోల్డ్ గిల్టు అండి. నో మనీ నో గోల్డ్. వై లివ్? కొడికాలు బయటెట్టి వెళ్ళిపా. అదేంటండి ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళను? నువ్వు వెంటనే వెళ్ళిపోకర్లేదమ్మా, నీకు 5 సెకండ్లు టైం ఇస్తాను. 1 2 మిగతా నువ్వు లేకపోతే పంపించారమ్మా. నిన్న పట్టపగలు నడి రోడ్లో ఒక అమ్మాయిని గుర్తు తెలియని ముఠా కిడ్నాప్ చేసింది. ఆ అమ్మాయి పేరు మహేశ్వరి, శ్రీరంగపురం జమీందార్ గారి మనవరాలు. 200 కోట్ల రూపాయల ఆస్తి వారసురాలైన ఆ అమ్మాయిని డబ్బు కోసమే కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. వారి బంధువులు పుట్టెడు శోకంతో కుమిలిపోతున్నారు. దీన్ని ఎక్కడో చూశానే. ఇంట్లో ఉన్న లంక బిందెని అనవసరంగా బయటికి పంపించేసాను. ప్లీజ్ అండి వెళ్ళమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి, అర్థం కదా నీకు? వెళ్ళు మాట వినండి ప్లీజ్. ప్లీజ్ ఆయన లేచిన తర్వాత ఒక్కసారి ఆయన లేవటమా? లేచాయంటే ఇద్దరిని చంపేస్తాడు. నువ్వు వెళ్ళమ్మా. ఉసుకో తల్లి ప్లీజ్ అండి. మీరెప్పుడు చూడు. ఏమైంది బావా? ఏమైంది బావా? అయిపోయింది బావా, అంతా అయిపోయింది. ఇంకా 5 వేలు బ్యాలెన్స్ ఉంది. డబ్బు మ్యాటర్ రా ఇది. లైఫ్ రా, ఈ లైఫ్ లోనే చేయకూడని పెద్ద తప్పు చేసేసాను రా. తప్పు చేసా? ఎప్పుడు? నిన్న రాత్రి ఆ అమ్మాయిని నా చేతులతో బయటికి గంటేసి తప్పు చేశాను. నేను ఇక్కడే ఉన్నానండి. చూసావా, ఉన్నట్టే కాదు అన్నట్టు కూడా అనిపిస్తుంది. నిజంగా నేను ఇక్కడే ఉన్నానండి. ఏంటమ్మా ఎక్కడమ్మా నొప్పి? పాపం రాత్రి అంతా చల్ల ఉంది కదరా, జ్వరం వచ్చినట్టుంది. లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టు. మై, నువ్వు నడిస్తే నీ కాళ్ళకి మట్టి గుచ్చుకుంటుంది. నేను చచ్చిపోయాను అనుకున్నావా? ఉండు. మహి, ఈ రోజు నుంచి నీకు నేనున్నాను. నీకేం కావాలన్నా అడుగు. ఎక్కువ అడిగితే అలసిపోతావు. జస్ట్ అలా చిటికే అంతే. ఏది ఒకసారి వెయ్యి. అది చాలా పనులు ఉన్నాయి బావా. ఏమైందిరా? ఎంతకాలం నువ్వు దొంగనగాలే అనుకోలేను. నీలో ఇంత గొప్ప ప్రేమికుడనని ఇవాళ తెలిసింది బావా. లేరా బావా? లవ్వా బొంగ? ఇందాక ఏదో దేవత ఎక్కడో వాసిందన్నా. అదో పెద్ద జమీందారు కూతురురా. జమీందారు కూతురా? బయట నాటకం అంతా దీనికా? దాన్ని కిడ్నాప్ చేసేవని బెదిరించో 50 లక్షల దాకా దొబ్బేయచ్చు. అయితే ఎందుకు వెయిటింగ్? కాళ్ళు చేతులు కట్టేసి మూల పడితే పని అయిపోద్ది కదా. అలా కాదురా, నేను స్కెచ్ చేస్తాగా. అంటే కోటి కాఫీ. మధ్యాహ్నం 3ంటికి లేచి
నీకు కాఫీ బెడ్డు మీద. ఇక్కడ ఎంత ఫోర్స్ దొబ్బుతూ ఉంటే మీ ఇంట్లో ఎలా ఉంటావు? చేస్తున్నానండి కాఫీ. అబ్బో మహి, ఇక్కడున్నావా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇదిగో కాఫీ. ఫీల్ అయ్యావా? చిచి బాలేదానివే మహి. అయితే స్నానానికి నీళ్ళు పెట్టి. వస్తున్నా. ఆ తలతిక్కలారు వచ్చేస్తున్నాడు. హ్యాపీ, చాలా హ్యాపీ, చాలా బాగా ఏడుస్తున్నాడు. ఈ కుర్రోడు బాగా దొరుకుతున్నాడు. ఈవిడ కూడా చెయ్యి బాగా ఊపుతుంది. మ్యాటర్ ఏంటి? కనపట్టలేదు లాయర్ గారు. వెరీ హ్యాపీ. ఎందుకు కనిపించడం లేదు? ఎంతకాలం మేము ఉంటాము? నీ ఆస్తి నువ్వే చూసుకో తల్లి అని ఒక్క ముక్క అన్నాను. పెట్టి బేడ చదువుకొని బిడ్డ చెప్ప పెట్టుకుంటే వెళ్ళిపోయింది లాయర్ గారు. వెరీ హ్యాపీ. వెతికించారా? ఇంకే వెతికిస్తాము. తెల్లారే రైలు పట్టాల మీద ఒక ఆడపిల్ల శవం తలరాతంటే అదేనయ్యా. ఓల్డ్ అంత ఆస్తి ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే దక్కుతుందా? మాత్రం ప్రయోజనం ఏంటండి? పోయిన బిడ్డ తిరిగి వస్తుందా? హ్యాపీ. చాలా మంచి ప్రశ్న వేశావు. నేను చెప్పేది మీ గురించి కాదు, వివేకానంద అనాథ శరణాలయం గురించి. మధ్యలో వాళ్ళెందుకండి అనవసరంగా చందాలు అడుగుతారు? మిమ్మల్ని చందా అడిగే కర్మ వాళ్ళకేమిటయ్యా? ఆస్తి అంతా వాళ్ళదేగా. వెరీ హ్యాపీ. చాలా బాగా షాక్ అయ్యారు. ఆ తలతెక్క జమీందారు అదే మీ మేనమావ గారు వీరుడు అమ్మ అలా రాసి చచ్చారు. వెరీ హ్యాపీ. చాలా మంచి డౌటే. అమ్మాయి బతికుండగా ఆస్తి అనుభవించే హక్కు మీది. పెళ్ళైతే అమ్మాయి మొగుడుది. అమ్మాయే పోతే అనాథ శరణాలయానిది. అది వీలునామా. నెల రోజుల లోపల మార్చాలి మీ చిరునామా. అదే నాకు గుర్తుంది. ఆ శవం మా అమ్మాయిదేనని రుజువు కావాలిగా. మరి మీరే చెప్పారు కదా రైలు పట్టాల మీద శవాన్ని చూసామని. పట్టాల మీద చాలా మంది వస్తుంటారండి. మేము చూసిన శవం బాడీ మనిషిది, తల గొర్రెది. ఓహో, నెల రోజుల లోపల అమ్మాయిని చూపించండి. హ్యాపీ. లేకపోతే వివేకానంద అనాథ శరణాలయం. ఇది హ్యాపీ. మహి, ఇదేం టైటానిక్ షిప్ కాదు తల్లి. ఇది ఉందే ఇంత. నువ్వంత ఊపితే డేంజర్. తర్వాత నువ్వు కింద పడతావు, నేను మునిగిపోతా. కూర్చో తల్లి, కూర్చో. రిస్క్ ఎందుకు? కూర్చోమ్మా ప్లీజ్. ఏంటిది? పని చేయడానికి లేదు, ఫ్రీగా తిరగడానికి లేదు, మునగడానికి లేదు. ఇలాగైతే నేను వెళ్ళిపోతాను. అమ్మమ్మమ్మమ్మమ్మ, అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకు మహి. నువ్వు వెళ్ళిపోతే నేను ఇంకెవరి కోసం బతకాలి మహి. ఉండు మహి, ప్లీజ్ మహి. అయితే నేనేం చెప్తే అది చేస్తావా? చేస్తాను మహి. ఏది అడిగితే అది ఇస్తావా? ఇస్తాను మహి, చెప్పు. అయితే ఇవ్వు. ఇప్పుడే, ఇక్కడే. జీవితాంతం గుర్తుండిపోయేలా ఇవ్వాలి. పూలు పళ్ళు తప్పితే ఇంకేం లేవా? బిస్కెట్ ప్యాకెట్ ఉంది, వద్దా? మొద్దు. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? ఇది 12 ఏళ్ల వయసులో నా చేతికొచ్చింది. నేనంటే మహాప్రాణం దీనికి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇది నన్ను వదిలిపెట్టదు.
నీకు కాబట్టి, నువ్వు అడిగావు కాబట్టి ఇస్తున్నాను. తీసుకో.